యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చెల్లికి పొర్లు దండాల టెన్షన్ తప్పింది. నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. ఇంకా దెయ్యం దొరికితే పని అయిపోతుంది. అరే దీపం గాలికి కొండెక్కిందే. అయ్యో సారీ సారీ చూసుకోలేదు. దీపం కొండెక్కింది గాలికి కాదా? ఏ రాహు వస్తున్నాడనా? నిన్నే అనుకుంటున్నా. ఏం దొరికావే? నిన్ను దొరికానా? ఎలా? ముందు పారిపోతేనే సేఫ్. అమ్మో ఆగవే. హే రాక్షసి ఆగు. హే ఆగు. హే ఆగు. హే ఆగవే. ఆగు. శివుడు ఒకటే వచ్చాడు. ప్రతి మనములేరి హ్యాండ్ ఇచ్చారా? నాకేం తెలుసు డైరెక్టర్ గారు, వాళ్ళు ఏదో బాగా చేస్తారు వస్తున్నారని చెప్పారు కదా. ఎవరు తెలుసాయా? తెలిసిన వాళ్ళు చెప్తారమ్మా నన్ను. వీళ్ళేమో కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతసేపు తొందరగా స్టార్ట్ చేయండి. అసలు ఈ రోజు స్టార్ట్ చేస్తారా లేదా? స్టార్ట్ చేస్తారు. అసలు ఏం చేశానని నా వెనుక పడుతున్నాడు? ఆ కృష్ణప్రియ నేనే అని తెలిసిపోయిందా? మేము చాలా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా లేదా? ఎంతసేపు? త్వరగా రావాలి. ఎంతసేపు?
చేస్తుంది తప్పనేగా తప్పించుకుని పారిపోతున్నావు. ఈరోజు నా నుంచి తప్పించుకోలేవే. చేస్తుంది తప్పు అనేగా తప్పించుకు పారిపోతున్నావు అన్నాడంటే నేనని చెప్పకుండా రాహు షోరూంలో పనిచేస్తున్నాననేగా. తప్పించుకోలేవు అన్నాడంటే నా కోసం ఇక్కడే ఉంటాడు. దొరికాను అందరిలో కంపు చేస్తాడు. ఇక నా జాబు నాన్న జాబు ఓడినట్టే. అక్క పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడను. రేపు షోరూంలోనే కనపడి ఇంత ఘోరం జరగకుండా ఆపుతా. అక్క పెళ్లి కోసమేరా రాహు ఇంత ఆలోచిస్తున్నాను. లేదంటే ఇక్కడే ఎగిరి తన్నేదాన్ని. రతీదేవి వచ్చేసింది కదా డైరెక్టర్ గారు. నువ్వేనా అమ్మాయి? ఆ? కాదంటే బయటికి పొమ్మంటారు. రాహుకి దొరికిపోతాను. హహ, నేనే 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 అమ్మయ్యా, మేకప్ వేసి. ఆ, మరి మనముద్దు డాడీ. హ్యాండే, ప్రేక్షకులు అసలే గోల్ పెట్టేస్తున్నారు. ముందైతే మొదలు పెట్టేద్దాం. అమ్మా, శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు, నువ్వు వచ్చి నాట్యం చేయాలి. నాట్యమా? రాకుండానే వచ్చావా? నువ్వు అసలు నాటకం వేయడానికి వచ్చిన రతిదేవేనా? ఆ, నేనే వచ్చు వచ్చు. మ్, మేకప్ వేసి ఆ తర్వాత డ్రెస్ ఇచ్చేసి. అలాగేనండి. రెడీ. అయ్యయ్యో, ఫైనల్గా అడుగుతున్నాను, నన్ను క్షమిస్తారా లేదా? ఎక్కడికి వెళ్ళినా వస్తా. ఎన్నిసార్లు చెప్పాలి నా వెనక రావద్దు అని? ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఎవరూ లేరుగా. ప్లీజ్ ముందు మీరు వెళ్ళండి. క్షమించానని చెప్పొచ్చుగా. నాకేం అర్థం కావట్లేదు. సారీ చెప్తున్నాడు, దాని వెనక పడుతున్నాడు. మేడ్ ఇన్ హెవెన్లో దానికి సపోర్ట్ చేస్తే ఏదో జాలిపడి అలా చేశాడనుకున్నాను. లేదు, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. ఆ మాట అడిగితే మాత్రం సైలెంట్ అయిపోతారు. ఇప్పుడేంటి, నేను మీ విషయంలో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు అంతే కదా? మీరు వేసే ఈ శిక్ష భరించడం కన్నా నాకు నేనే శిక్ష వేసుకుంటాను. ఏం చేస్తున్నారు? మీకేమైనా పిచ్చా? అందులో పాముంది. ఉండని, అందుకే పెట్టాను. మీ విషయంలో నేరం నాదే అయితే కాటేస్తుంది. చెయ్యి తీస్తారా లేదా? నన్ను క్షమిస్తున్నారా లేదా? దానికోసం ఇంత చేస్తున్నాడేంటి? శ్రీ, భరించలేకపోతున్నాను. చెయ్యి తీయండి. నేను తీయను. క్షమించానని చెప్తారా లేదా? నో,
ఏమండి చెయ్యి తీయండి. మీరు క్షమించానని చెప్పండి. పాము కాటేస్తుంది చూడండి. చూడండి. చెయ్యి తీయండి ప్లీజ్. ఇలా చెయ్యొచ్చా? ఏమన్నా అయితే? శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీ ఏమండి, ఏమండి, శ్రీకాంత్ గారు లేవండి. ఏమండి, ఎవరైనా ఉన్నారా? వచ్చి సాయం చేయండి ప్లీజ్. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, ఏమండి లేవండి. ఏమండి శ్రీకాంత్ గారు, ఏమండి శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు ఓకేనా అండి? మీకేం కాలేదు కదా? మీరు ఓకేనా? ఏం కాలేదు కదా? మీ కాటలుగా ఉందా? ఎంత భయం వేసింది. ఎలా ఫీల్ అవుతారో అని చేశాను. మళ్ళీ సారీ. నా గురించి అంత కంగారు పడుతున్నారంటే నన్ను క్షమించినట్టేగా. థ్యాంక్స్. కోపం మరింత పెరిగిపోతుంది. నాకింకా కనబడకండి. ఆయన్నేం చేయలేదు. థ్యాంక్స్ నాగమ్మ. ఒక్క నిమిషం. నన్ను మనస్ఫూర్తిగా క్షమించానని చెప్పకపోయినా పర్వాలేదు. ఈ గ్రీన్ గాజులు వేసుకుంటే చాలు, అర్థం చేసుకుంటాను. మీ ఇష్టం. రెండిట్లో ఏం వేసుకుంటారు? తెలిసిందిగా. ఇక నీ అడ్డు తొలగించుకోవడమే నా పని. ఈ రాత్రికే చేస్తా. గుడిలో నాటకం చూద్దామని వస్తే ఇంత లేట్ చేస్తున్నారేంట్రా బాబు? ఆగండి 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 ఆగండి. ఇప్పుడు మీరెంతగానో ఎదురు చూస్తున్న నాటకం రతీదేవి నాట్యంతో మొదలవుతుంది. మొదటే నాట్యమా? ఇది కొంచెం వెరైటీ. మొదలు పెట్టండి. చూడండి. శివుడు తపోదీక్షలో ఉండగా శివుని తపస్సుకు భంగం కలిగించాలని రతీదేవి ప్రత్యక్షమైంది. ఎక్కడుంది పిశాచి? ఇక్కడే ఉన్నాడా? ఇక తన నాట్యం మొదలుపెట్టింది.
నాట్యం మొదలుపెట్టింది. నాట్యం ఆడాలి కదా, రాహుల్కి కనబడకుండా వచ్చింది ఆడేస్తా. ఎక్కడుంది హిమా? అది ఇక్కడే ఉందంటే ఆ సాగర్ వచ్చాడా? నాకు కనబడాలి. చెల్లిని ఏమీ అనలేకపోయాను. మోసం చేస్తున్న దానికి ముందు వాడిని 4 తన్ని మాట్లాడాలి. ఎక్కడున్నావు హిమా? మారు వేషంలో ఉన్నానని వెళ్తున్నట్టున్నారు. నేను ఈ వేషంలో ఉన్నానుగా, గుర్తుపట్టలేదు. సారీ. అతంది తప్పుందిగా. సారీ అన్న కనీసం చూడకుండా వెళ్ళిపోతున్నాడు. అతను కాదు. ఎవరు బ్రదర్? తెలిసిన అతను అనుకున్నాను. ఓకే. హిమా ఎవరు? మా అమ్మ. ఆ పేరుతోనే పిలుస్తాను. క్యారీ ఆన్. ఆ డ్రామాలది ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. వదలను. అమ్మో, వెళ్ళిపోయాడు అనుకుంటే మళ్ళీ వచ్చాడా? అబ్బా, రతీదేవి ఎంత బాగా నాట్యం చేస్తుందో. ఈ వాలకం ఏదో డౌట్గా ఉందే. బాబు తప్పు. ఆగండి.
ఆగయ్యా బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళు, అక్కడ కూర్చో, వెళ్ళు వెళ్ళు. అమ్మా నువ్వు కిరీటం పెట్టుకుని నాట్యం చేయమ్మా. నాట్యం చెయ్యమ్మా. నాట్యం చెయ్యమ్మా. నాట్యం టక్కున వచ్చేసాడే, గుర్తుపట్టేశాడా? ఈ వేషం కట్టావా? దొరికావే. సార్ పక్కకి తప్పుకోండి, చెప్తే వినరండి మీరు. అడ్డుగా నిలబడతారేంటి పక్కకి తప్పుకోండి సార్.